కర్రపెండలం చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర ఉడకపెట్టి అమ్మేవాళ్ళు. ఈ ముక్క ఇంత ఇంత అని చెప్పని ఎన్నాళ్ళైందోనండి చూసి. తెలిసిన వాళ్ళు ఉన్నారు అసలు జనాలు ఇప్పుడు? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నారా? నేను కొనుక్కెళ్తాను వెళ్ళేటప్పుడు గ్యారెంటీ, మా పిల్లలకి టేస్ట్ చూపించడానికి కదా. చాలా బాగుంటది అది. ఇతర దేశాల్లో కూడా చాలా దేశాల్లో వాడతారు. నేను ఆఫ్రికన్స్ వాడతారు, సౌత్ అమెరికన్స్ వాడతారు. మన వాళ్ళ రెసిపీలు కూడా మనం చేసి ఇక్కడ పెడుతూ ఉంటాం. ఓకే రండి, నేను నా ఫేవరెట్ ప్లేస్ చూపిస్తా. ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. సీరియస్లీ లాస్ట్ టైం నేను ఒక మూకుడు పట్టుకెళ్ళాను. మీరు నమ్మరు, ఆయిల్ తక్కువ తోటి ఫ్రై ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఏమొచ్చాయని. ఎస్, ఐ లవ్ దిస్. ఎంత బాగుంది కదా, చాలా బుజ్జిగా ఉంది. ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ అస్సలు మిస్ అవను అనమాట. ఏమొచ్చాయి నా ఫేవరెట్స్ అని వెతుక్కుంటాయి ఇందులో. బ్యూటిఫుల్. ఇందులో వండితే మీకు న్యూట్రియంట్స్ కూడా బాగా ఇవ్వండి. ఇది నా బిల్డింగ్ కావాలి ఇప్పుడు. ఇది ఇందులో అది ఒకటేనా అండి? యా, సేమ్ 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 సేమ్. ఇది మన కూడా చిన్న చిన్న ఊతప్పాలు వేసుకోవడానికి అన్నమాట. ఇందులో ఆమ్లెట్ వస్తుందా? తప్పకుండా. అయితే ఇది కూడా నాకు ఒకటి. చిన్న, ఇదిగో చిన్నది, కొంచెం పెద్దది. ఇప్పుడు ఇటాలియన్స్ వేస్తారు చూసారా, ఫ్రిటాటా అంటారు. అవును, అది పొంగుతుంది. అది ఇందులో వేసేసుకుని దీని మీద మూత పెట్టేస్తే మంచిగా నీకు అవెన్ లో పెట్టినట్టుగా వస్తుంది అనమాట. అవును, ట్రూ. ఇదొకటి, ఇంకొకటి ఏదో ఉంది ఇందాక మనం అనుకున్నాం. ఇది ఇంకోటి. ఇదే. ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవను. గ్యారంటీగా ఇది ఎప్పుడు వచ్చినా కూడా నా మనసు దోచేస్తూ ఉంటుంది. వెతుక్కుంటూ ఉంటా ఏమొచ్చాయి కొత్తవి అని. సో ఈ జొన్న రొట్లది ఇలాంటి అల్టిమేట్ చేసుకుంటే మంచిగా లోపల బేక్ అయినట్టు అవుతాయి అన్నమాట, హీట్ అవుతాయి. రుచి అంతకంత బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, తీసుకెళ్ళాను లాస్ట్ టైం. అదే దోశకి. అవును, దోశ ఇది నాన్ స్టిక్. మీరు సరిగ్గా కానీ దీన్ని కండిషన్ ఇప్పుడు ఏం పెద్ద చేసే అక్కర్లా. దీన్ని మంచిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసి పెట్టేసుకుంటే నాన్ స్టిక్ కన్నా బాగా పని చేస్తుంది దోశలు వేసుకోవడానికి. అవును, చాలా మంది నూనె పట్టేస్తుంది అందుకే మేము నాన్ స్టిక్ వాడుతున్నామని. నాన్ స్టిక్ లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. అది ఒక్క స్క్రాచ్ వచ్చినా కూడా చాలా స్టడీస్ చూపిస్తున్నాయి దాని కింద కెమికల్స్ లీచ్ అవుతాయి దాంట్లోంచి నీ ఫుడ్ లోకి. ఇది ప్యూర్లీ ఐరన్ ఇప్పుడు మనకి, ప్యూర్ ఐరన్, క్యాస్ట్ ఐరన్. ఇవన్నమాట. ఎప్పుడు వచ్చినా నాకు కాదు, నాకు మహా ఖర్చు ఇక్కడికి వస్తే రావడమే భయం. అందుకే ఎంత ఆరోగ్యం వస్తుంది దాంతో పాటు డబ్బులు ఇలాంటి వాటిలోకే వెళ్ళాలి. అంతే కదా. మీరు ఇది ఇంత ఖరీదు వేసుకోకపోయినా కూడా అంత అందము ఉంటది. కరెక్ట్, ఆరోగ్యానికి పెట్టాల్సిందే, నో డౌట్. దిస్ ఇస్ ఫర్ బిల్డింగ్. అక్కడ పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రియలీ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కువ ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు, చాలా సార్లు అడిగేసాను. లేదు, థ్యాంక్ యూ సో మచ్. Audio Beat Preview. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. నౌవేడేస్ ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అనేది జెండర్తో సంబంధం లేకుండా చాలా భయంకరంగా అవుతుంది. ఎందుకు అవుతుంది ఏంటని రీజన్స్ మనం పక్కన పెడితే నిజంగానే ఫుడ్తో ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలమా? అబ్సల్యూట్లీ. ఇస్ ఇట్? 100%. ఓకే. మీకు హెయిర్కి అయితే స్కిన్కి అయితే అన్నిటికీ సర్టన్ న్యూట్రియన్స్ కావాలి. ప్రతి ఆర్గన్కి ప్రతి అవయవానికి కావాలి. దాన్ని తగ్గట్టు ఇస్తే దానికి ఫీడ్ అది. సో మీరు న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి మాకు కొన్ని టిప్స్ ఇవ్వరాదు ప్లీజ్? ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే హోల్ ఫుడ్స్ అండి. ఏం ఫుడ్స్? సంపూర్ణ ఆహారం. అచ్చా. ఎందుకంటే నీకు బాగా మినరల్స్ కావాలి. ఓకే, నీకు మినరల్స్ కావాలి. నీకు మంచి స్కిన్ ఉండాలంటే మంచి మినరల్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే నీకు సంపూర్ణ ఆహారం. ఆకుకూరలు బాగా తినాలి, మంచి ప్రోటీన్స్ తినాలి, నువ్వు క్లెన్జింగ్ తొందరగా అయిపోవాలి. నువ్వు తిన్న ఫుడ్ని 48 గంటలు ఇంకా అంత టైం పట్టకూడదు అరగటానికి. ఓకే, రైట్. సో అబ్జార్ప్షన్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు తిన్నది ఒకటి, దీంట్లో బయోటిన్ ఉంది, బయోటిన్ అంటే హెయిర్కి మంచిది కాబట్టి లాట్ ఆఫ్ బి వైటమిన్స్, అన్నీ ఉంది అనుకుని తింటావు, అది నీకు అబ్జర్వ్ అవ్వాలిగా. ఎగ్జాక్ట్లీ. సో యూ షుడ్ బి ఈటింగ్ ఇన్ దట్ ఫార్మ్. మనం ఎలా పడితే అలాగే తినేసి సప్లిమెంట్స్ తీసేసుకుని. అవును, అందుకే కదా కాల్షియం టాబ్లెట్ వేసుకున్నా కూడా మన వైటమిన్ డి లేకపోతే నీ కాల్షియం ఏమనుకోదు. ఎగ్జాక్ట్లీ, వేరే ఆర్టరీస్ కది ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నీకు కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన దగ్గర బ్లాక్ నువ్వుల లడ్లు,
ఓకే. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఇంట్లో నేను అందుబాటులో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనము ఏది తిన్నా కూడా అది స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, అన్నం లంచ్లు అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, అన్ని అవకాశాలు నీకు బాడీ కావాల్సినవి అన్నీ ఇవ్వటానికి నీకు అవకాశం ఆ టైమ్స్. అది నువ్వు ఆపర్చునిటీ వాడుకొని నీకు కావాల్సినవి తిన్నావంటే న్యాచురల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు పనిగట్టుకుని నువ్వు కాల్షియం టాబ్లెట్ వేసుకోకర్లా. నీకు ఎంత స్వీట్ తినాలి ఉంది అన్నప్పుడు ఇదిగో ఇది నల్ల నువ్వులు, బెల్లం, దట్స్ ఆల్. ఎస్, కొబ్బరి బెల్లం. ఎస్, కొబ్బరి బెల్లం. సో ఇది నీకు కాల్షియం ఇస్తుంది. అట్లాగే నువ్వు ఆకుకూరలు తింటావు, పాలకూర, మొలకలు ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. కొత్తిమీర, మొలకలు, ఈ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వీటిలో జింక్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది. ఇవన్నీ నీకు బ్రెయిన్కే కాదు, స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ కావాల్సిన న్యూట్రియంట్స్. సో రోజు తినేవి నువ్వు పద్ధతిగా అయ్యి వచ్చినాయా నాకు అంటే మళ్ళీ స్ట్రెస్ అయిపోకూడదు. అమ్మో నేను ఇవాళ పుచ్చగింజలు తినలేదు, నేను అవి తినలేదు, ఆ నువ్వులు వెళ్ళలేదు నా బాడీలోకి, వాళ్ళ పాలకూర వెళ్ళలేదు, అట్లా కాకుండా యూ అండర్స్టాండ్. ఓకే, ఏంటి క్లాసులు అటెండ్ అవ్వండి, నా వీడియోస్ చూడండి, ఇంకా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. మనకి వైబ్రెంట్ లివింగ్ యూట్యూబ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎడ్యుకేట్ చేస్తాం. ఊర్లో ఉన్న వాళ్ళు క్లాసులకు రావచ్చు, మనం మాట్లాడుకోవచ్చు వచ్చి ఇక్కడ కలిసి. లేదు అంటే యూట్యూబ్లో అట్లా అన్నీ ఉన్నాయి. సో చాలా సింపుల్గా ఎలా తింటే నీకు ఎలాంటి పోషకాలు వస్తాయి.